విజయవాడ సింగనగర్లో తాజా పరిస్థితిని మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. సింగనగర్ ప్రాంతం నీట మునిగింది. ఇంకా ఉధృతి తగ్గినప్పటికీ ఇంకా జలమయంలోనే మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఈ కృష్ణా హోటల్ సెంటర్కి వెళ్ళే దారిలో ఉన్నాము. చూడొచ్చు ఈ డాబా కోట్ల సెంటరు, కృష్ణా హోటల్ సెంటరు, అదేవిధంగా దానిపైన ఉన్న తోటవారి వీధి ఇవన్నీ దాదాపు పూర్తిగా జలమయమయ్యాయి. నిన్నటి వరకు ఈ ఫస్ట్ ఫ్లోర్ వరకు ఉన్నటువంటి నీళ్లు ఈరోజు 2-3 అడుగుల మేర ఇప్పటి వరకు తగ్గటంతో కొంతవరకు ప్రజలు స్వచ్ఛందంగా బయటికి రాగలుగుతున్నారు. మరొక వైపు కొంతమంది ఇలా పడవల ద్వారా పిల్లలు, ఇక్కడ మనం ఈ పడవలో చూస్తూ ఉన్నాము, కొంతమంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడే ఈ మున్సిపల్ వాటర్ కూడా, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కనీసం నీళ్లు వెళ్ళే సదుపాయం కూడా నిన్నటి వరకు లేదు. ఈరోజు నీటి సదుపాయాన్ని పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పడవలో చిన్నపిల్లలు, ప్రధానంగా వృద్ధులు, చిన్నపిల్లలు, అదేవిధంగా మహిళలు వీళ్ళంతా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ కృష్ణా హోటల్ సెంటరు, అదేవిధంగా తదితర ప్రాంతాల నుంచి వాళ్ళని తీసుకువచ్చి ఇక్కడ ఈ పడవలో ఎక్కించి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ దగ్గరికి చేరుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ కనుక వెళ్ళినట్లయితే అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఎవరైనా సరే వెళ్ళాల్సిన ప్రాంతాలకు వెళ్ళటము, అదేవిధంగా వేరే అక్కడ పునరావాస కేంద్రాలకు వెళ్ళాలనుకుంటే అక్కడ పునరావాస కేంద్రాలకు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు ఎటువంటి పరిస్థితులు ఈ 2 రోజుల నుంచి వాళ్ళు ఎటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారనేది అడిగి తెలుసుకుందాం. అమ్మా చెప్పండి అమ్మా. అధికారులకి నమస్తే అండి. నమస్తే చెప్పాలి మీకు. మా వారు సిఆర్పిఎఫ్ ఎంప్లాయ్ అండి. ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడు నేను, నా పాప, నా బాబు ముగ్గురు ఇంట్లో ఉన్నాము. వరదలు అసలు మాకు ఎట్లా వచ్చినాయో కూడా తెలియదండి. అండి అందరికీ చాలా ఇబ్బందిగా ఉందండి. అధికారులు ఏదైనా చేయాలని కోరుతున్నాను. మగ మనుషులు ఇంట్లో ఉంటేనే ఇబ్బంది పడుతున్నారు. అసలు నా పరిస్థితి అయితే ఇంకా చెప్పలేకుండా ఉన్నాను. ఇంట్లో ఫ్రిడ్జ్లు, గ్యాస్ బండ్లు, ఇంటికి వెళ్ళేసరికి అసలు అన్నీ తేలిపోయి ఉన్నాయండి. మా అమ్మ వాళ్ళు ఇంట్లోకి వచ్చి ఉన్నారు 2 రోజులు. ఇల్లు కొంచెం ఇప్పుడు నీరు కొంచెం తగ్గిందని ఇల్లు చూస్తానికి వస్తే మొత్తం ఇంట్లో సామాన్లు అన్నీ పోయినాయండి. అసలు మీరేమి ఇచ్చినమ్మా లోటు పూడ్చలేరండి. గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఒకటి చేయాలి అందరికీ. ఇలాగా ఇక్కడ వృద్ధులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుని చెప్పండి అమ్మా, ఈ 2 రోజులు ఎట్లా ఉన్నారు మీరు? ఎలా ఉంది పరిస్థితి? ఏం చెప్పమంటారు, నీళ్ళల్లో చచ్చిపోతున్నాం. ఏమీ లేక ఆధారం. ఇప్పుడు దాకా కాఫీలు, టిఫిన్లు కానీ ఏమీ లేవు, మంచినీళ్ళు కూడా లేవు. ఇదిగో ఈయనకేమో ఆ కాలు లేదు. ఆ కాలు లేని మనిషితో ఇబ్బంది పడతా, ఇవి చిన్నపిల్లలతో. అంటే ఇప్పుడు మీరు పడవలో రెస్క్యూ చేయడానికి వచ్చారు కదా, మీకు ఎట్లా ఉంది? కనీసం పర్వాలేదు, వీళ్ళంతా జారేస్తున్నారు కదా ఎట్టా కూడా. అదే ఇంకా అంతే, నాకు చెప్పడం రాదు. ఇంకా మీరు చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది? ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ఇలాగా తమ యొక్క బాధల్ని వెలిబుచ్చుతూ ఉన్నారు. ఇక్కడ మహిళలు, అదేవిధంగా పిల్లలు, వీళ్ళే ప్రధానంగా ఇక్కడ కనబడుతూ ఉన్నారు. లోతట్టు అంటే లోపలికి వెళ్ళే కొద్దీ చాలా వరకు వాళ్ళకి ఈ 2-3 రోజుల నుంచి ఎటువంటి సదుపాయాలు లేవు. కేవలం ఇప్పుడు ఈ 2 రోజులు కొంతవరకు తగ్గటం మూలంగా కొంత వస్తూ ఉన్నారనేటువంటిది చెప్తూ ఉన్నారు. ఇక్కడ దాదాపు ఇల్లు మునిగి అందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ పడవ నడపడానికి కూడా కొంతమంది స్వచ్ఛందంగా ఈ పడవ నడిపే వాళ్ళకి సాయం కూడా చేస్తున్నారు. చెప్పండి. వరదలు ఎలా వస్తాయి అనేది ప్రభుత్వాలు కానీ అధికారి నుంచి కానీ ఎక్కడ జనాభాకి అయితే సమాచారం లేదు. వర్షం వచ్చింది, కొంత లోతు ప్రాంతం తిన్న తర్వాత వరదలు ఆటోమేటిక్గా 1 గంటలోపే మొత్తం సింగనగర్ మొత్తం మునిగిపోయింది. అంటే ఎక్కడ వరద వస్తుంది, ఎక్కడ తెగింది అనేది కూడా అధికారులు సమాచారం ఇవ్వకపోవడం ఒకటి. రెండోది ఏంటంటే వరదలు వచ్చిన తర్వాత మెయిన్ రోడ్డు మీద వెళ్ళడం తప్ప సందుల్లో ఉన్న ప్రజానీకానికి ఫుడ్ కానీ వాటర్ కానీ ఇవ్వలేకపోయారు. మీరు ఈ 2 రోజుల నుంచి ఈ సాయం చేస్తున్నారు కదా, ఎట్లా ఉంది? ఎటువంటి వారు మీరు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? ఎట్లాంటి వారిని ఎక్కిస్తున్నారు? ఎట్లా చేస్తున్నారు? అంటే ఇలాంటి వరదల సమయాలు అనేది ప్రిపరేషన్ అనేది ఒకటి. మామూలు జనాభా కానీ లేదనుకుంటే ముసలోళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ
ముసలోళ్ళు చిన్నపిల్లలు అయితే ఎక్కువగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే యంగుగా ఉన్న వాళ్ళు ఏంటంటే కొద్దిగా నడవడానికి కూడా కొంత ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రిపరేషన్ ఏదైతే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు వాలంటీర్గా ఇక్కడికి వచ్చారు కదా చేయటానికి ఎట్లా అనిపిస్తుంది? 2 రోజుల నుంచి చేస్తూనే ఉన్నాం. డివైఎఫ్ఐగా మేము చాలామంది కొంతమంది కలిసి చేస్తున్నాం, ఆఫీస్ ద్వారా చేస్తున్నాం. చేయడం అనేది జనాభా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి స్వచ్ఛంగా సేవ చేయడం అనేది కూడా మిగిలిన యువత కూడా దీంట్లో పాల్గొంటే ఇంకా మంచిది అనేది మా చెప్పడం జరిగింది. అది ఇక్కడ మనం చూస్తున్నాము. ఒకవైపు అటు చూడండి, ఈ మహిళలు అదేవిధంగా చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఆ పిల్లల్ని తీసుకొని ఈ లోపలికి ఎక్కేందుకు వస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి ఎక్కడైతే మెయిన్ రోడ్డు ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పునరావాస కేంద్రాలకు కానీ వేరే ఇతర బంధువుల ఇళ్ళకు కానీ వెళ్ళేందుకు దానికి సంబంధించిన దుస్తులు వాటన్నిటినీ పెట్టుకొని మరి ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కుతూ ఉన్నారు. ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇంకో వరదలు ఇప్పుడల్లా పరిస్థితి ఒక 2 రోజులు ఇంకా ఈ నీళ్లు పోయేందుకు పడుతుందని చెప్తూ ఉన్నారు. ఇక్కడ స్వచ్ఛందంగా కొంతమంది వాలంటీర్గా ఇక్కడికి రావటం, స్వచ్ఛంద సంస్థలు కూడా సాయం చేసేందుకు ముందుకు రావటం జరుగుతూ ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లోనే అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని పిలుపునిస్తూ ఉన్నారు. మరొక వైపు చూసుకున్నట్లయితే కొంతవరకు మాత్రమే, అంటే సుమారుగా ఇప్పుడు 30 నుంచి 50 బోట్లు, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సంబంధించినవి ఒక 15-20 బోట్లు ఇదే ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ మునిగినటువంటి ప్రాంతం చాలా విశాలంగా ఉండటంతో పూర్తి స్థాయిలో అందరికీ చేరువు కాకపోయినా సరే వీలున్నంత వరకు ప్రాధాన్యతా క్రమంలో వృద్ధులకి, పిల్లలకి, వీళ్ళకి ప్రాధాన్యతా క్రమం ఇస్తూ వీళ్ళందరినీ గమ్యస్థానాలకు చేరుస్తూ ఉన్నారు. చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా కనీసం పడవ నుంచి తాము సహాయం తీసుకొని ఇప్పుడు బయటికి వెళ్తున్నందుకు కొందరు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా సహాయక చర్యలు ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నష్టపోయిన వారికి కూడా తగిన విధంగా వారిని ఆదుకోవాలని కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ బిఎన్ఆర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.